అలుముకున్నాయి. చెట్లు భయంకరంగా ఎవరో భయపెడుతున్నట్లుగా గట్టిగా ఊగసాగాయి. కానీ అక్కడ గాలి మాత్రం లేదు. హఠాత్తుగా గాలిలో ఏదో కుళ్ళిపోయిన వాసన రావడం ప్రారంభమయ్యింది. ఇక ఆ కోనేరు దగ్గరకు వెళ్ళిన వారెవ్వరూ ఇప్పటి వరకు తిరిగి రాలేదు. ఎందుకో ఎవ్వరికీ అంతు చిక్కని ఆ రహస్యం, ఆ చీకటి కోనేరు రహస్యం. ఆ కోనేటిలో ప్రతిబింబం కనిపించదు, కేవలం చీకటి మాత్రమే కనిపిస్తుంది. నగరపు రోడ్లకు దూరంగా నల్లమల అడవుల అంచున ఉన్న చిన్న గ్రామం రుద్రవరం. చీకటి పడ్డాక ఊరి చివరకు వెళ్ళడానికి సాహసం కూడా చేయలేని ఒక పాడుబడ్డ ప్రదేశం ఉంది. అదే అందరూ భయపడే ఆ చీకటి కోనేరు. ఆ ఊరి జనాల నమ్మకం ప్రకారం ఆ కోనేరు నీరు నలుపు రంగులో ఉండటమే కాదు, అది పాతాళానికి ద్వారం. ఎవ్వరికీ తెలియని ఏదో అంతు చిక్కని దుష్టశక్తి ఏదో ఆ చీకటి కోనేటి కింద ఉందని, అది అటుగా వెళ్ళిన అమాయకపు ప్రజలను బలి తీసుకుంటుందని ఆ ఊరి ప్రజల నమ్మకం. ఆ ఊరి ప్రజలు భయపడేటట్లుగానే పౌర్ణమి రాత్రుల్లో ఆ కోనేరు నుండి వింత వింత శబ్దాలు, స్త్రీ ఏడుపులు వినిపిస్తూ ఉంటాయి. ప్రియా, వచ్చావా ప్రియా? రా రా, నన్ను ఒంటరిదాన్ని చెయ్యకురా ప్రియా, రా. అలా ఆ చీకటి కోనేరు గురించి ప్రజలు రకరకాలుగా చెప్పుకొని మరీ భయపడుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ఇదే గ్రామానికి చెందిన జనార్దన్ రావు ఊరి జమీందారు గారి దగ్గర గుమాస్తాగా ఉండేవాడు. జనార్దన్ రావుకి ఒక్కగానొక్క కొడుకు ఉన్నాడు. పేరు ప్రతాప్. ప్రతాప్ చాలా ధైర్యవంతుడు. దెయ్యాలంటే అస్సలు నమ్మకం లేదు. ఈ మూఢనమ్మకాలను అస్సలు పట్టించుకునేవాడు కాదు. తను పై చదువుల కోసం పట్నం వెళ్ళి కొద్ది రోజుల క్రితమే ఊరికి వచ్చాడు. వచ్చి రాగానే ఊళ్ళో ప్రజలు, ఇంట్లో తండ్రి జనార్దన్ రావు ఆ చీకటి కోనేరు గురించి ఎంతో భయపడిపోతూ చెబుతూనే ఉన్నారు. రే నాన్న, చీకటి పడగానే ఇంటికి వచ్చేయరా. అసలే మన ఊళ్ళో పరిస్థితులు అంతగా బాగోలేవు. ముఖ్యంగా పడమటి దిక్కున ఉన్న ఆ కోనేటి వైపు అస్సలు వెళ్ళకయ్యా. అయ్యో, ఏంటి నాన్న నువ్వు కూడా? ఆ జనాలు ఏదో మూఢనమ్మకంతో నోటికొచ్చిందల్లా వాగుతుంటే నువ్వు కూడా ఆ మాటలు నమ్ముతున్నావా అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక చీకటి పడిపోయింది. ప్రతాప్ ఒక్కసారిగా తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు. హా, నిజంగా ఆ కోనేరులో అందరూ భయపడుతున్నట్టు ఏదైనా దయ్యం ఉందా? ఈ జనాలు పిచ్చి, కానీ ఈ కాలంలో దెయ్యాలు ఎక్కడున్నాయి? సరే చూద్దాం. నేను అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చి అక్కడ వాళ్ళంతా భయపడుతున్నట్టుగా దెయ్యాలు ఏవీ లేవని నిరూపిస్తా అని అనుకుంటూ ఆ చీకట్లో అర్ధరాత్రి సమయంలో కోనేరు వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు ప్రతాప్. అలా అడవి దారి గుండా నడుచుకుంటూ వెళ్తున్నాడు. దారంతా నిశ్శబ్దంగా, గాలిలో ఏదో తెలియని బరువు ఆవహించినట్టుగా అనిపించింది ప్రతాప్కి. పక్షుల అరుపులు ఆగిపోయాయి. కేవలం ఎండుటాకులపై అతని అడుగుల చప్పుడు మాత్రమే పెద్దగా వినిపిస్తుంది. అలా ప్రతాప్ కోనేరు దగ్గరికి రాగానే పాతకాలపు కట్టడాలు, శిథిలావస్థకు చేరిన రాతి మెట్లు కనిపించాయి. కోనేరు చుట్టూ ఉన్న పెద్ద పెద్ద చెట్ల నీడలు కోనేరు నల్లటి నీటిలో ప్రతిబింబిస్తూ ఏదో రాక్షసుడు నోరు తెరిచినట్లుగా భయంకరంగా ఉన్నాయి. అలా అర్ధరాత్రి 12 గంటల సమయం కావస్తుంది. ఇక చూస్తుండగానే కోనేరు దగ్గర వాతావరణం పూర్తిగా మారిపోయింది. మంచు కురుస్తుంది. చుట్టూ నల్లని మబ్బులు అలుముకున్నాయి. చెట్లు భయంకరంగా
ఎవరో భయపెడుతున్నట్లుగా గట్టిగా ఊగసాగాయి. కానీ అక్కడ గాలి మాత్రం లేదు. ఇక ప్రతాప్ కాస్త కంగారు పడుతూనే తనకు తాను సర్ది చెప్పుకుంటూ కోనేరు మెట్లపై కూర్చున్నాడు. ఇక హఠాత్తుగా గాలిలో ఏదో కుళ్ళిపోయిన వాసన రావడం ప్రారంభమయ్యింది. ఇక ప్రతాప్ చుట్టూ చూడసాగాడు. ఎక్కడా ఏమీ కనిపించలేదు. కానీ ఎవరో తనను గమనిస్తున్నారని మాత్రం ప్రతాప్కి అర్థమైపోయింది. ఇక ప్రతాప్ వెంటనే ఇంటికెళ్ళడానికి వెనుదిరగబోయాడు. అంతే. అప్పుడు ఆశ్చర్యంగా నిశ్శబ్దంగా ఉన్న ఆ నల్లటి నీటిలో హఠాత్తుగా కదలికలు మొదలయ్యాయి. ఇక ప్రతాప్ వెనుతిరిగి చూడసాగాడు. చూస్తుండగానే కోనేరు మధ్యలో నుండి ఒక వింతైన నీలిరంగు వెలుతురు బయటకు రావడం ప్రతాప్ గమనించాడు. ఇక అలా ఆ వెలుతురులో నుండి ప్రతాప్ కోనేరులో ఉన్న నీటి అడుగునకు చూసి ఒక్కసారిగా భయపడిపోయాడు. ఎందుకంటే నీటి అడుగున కుప్పలు కుప్పలుగా వందలాది మానవ అస్థిపంజరాలు ఉన్నాయి. ఇక ప్రతాప్ ఆ దృశ్యాన్ని చూస్తూ అక్కడే నిలబడిపోయాడు. అలా చూస్తుండగానే నీటిలో నుండి వింత వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. ప్రియా, వచ్చావా ప్రియా? రా రా, నన్ను ఒంటరిదాన్ని చెయ్యకు. రా ప్రియా, ప్రియా రా. ఇక ఆ మాటలు విన్న ప్రతాపుడికి గుండె ఆగినంత పనైపోయింది. ఒక్కసారిగా అక్కడి నుండి పరుగులు తీశాడు. అలా ఆయాసపడిపోతూ ఇక ప్రతాప్ ఇంటికి చేరుకున్నాడు. ఇక కంగారు పడిపోతూ ఆయాసపడిపోతున్న తన కొడుకును చూసి జనార్దన్ రావు ఇలా అడిగాడు. వెళ్ళావు కదా, ఆ చీకటి కోనేరు దగ్గరికి వద్దు వెళ్ళకు అని ఎంత చెప్పినా నా మాటని లెక్క చేయకుండా వెళ్ళావు కదా. నా నాన్న నాన్న ఆ కోనేరులో నిజంగా దెయ్యం ఉంది. అది అన్న మాటలు నాకు ఇంకా నా చెవిన మారుమోగుతూనే ఉన్నాయి. ఇంతకీ అక్కడ ఉన్న ఆ దెయ్యం ఎవరు నాన్న? అక్కడ వందలాది మనుషుల అస్థిపంజరాలు ఉన్నాయి. నా కళ్ళారా చూశాను. ఇంతకీ ఆ దెయ్యంకి మన ఊరికి సంబంధం ఏంటి నాన్న? నీకేమైనా తెలుసా? చెప్పు నాన్న. ఇక జనార్దన్ రావు తనకు తెలిసిన గతం గురించి కొడుకుతో ఇలా చెప్పసాగాడు. అది సరిగ్గా నాకు 20 సంవత్సరాల వయసున్నప్పుడు, ఇప్పుడు మనమంతా భయపడుతున్న ఆ చీకటి కోనేరే ఒకప్పుడు రుద్రవరం గ్రామ ప్రజలకు తాగునీటికి ఉన్న ఏకైక ఆధారం. పచ్చని పంటలతో, పాడి పశువులతో ఈ ఊరు చాలా ప్రశాంతంగా ఉండేది. అలా మన ఊరు జమీందారు గుణకేశవ్ గారి దగ్గర నేను కొత్తగా గుమాస్తాగా చేరిన రోజులవి. గుణకేశవ్ గారు చాలా మంచివాడు. అతని ఏకైక చెల్లెలు సుభద్రాదేవి అంటే వల్ల మాలిన ప్రేమ అతనికి. చెల్లిని మహారాణిలా చూసుకునేవాడు. కాలు కింద పెట్టనివ్వకుండా తను కోరింది ఏదైనా చిటికలో తెప్పించేసేవాడు. అలా ఒకరోజు దీక్షితులను పిలిపించి, దీక్షితులు గారు, పక్క ఊరి జమీందారు అయిన ఫణిభూషణ్ గారి కొడుకుకి నా చెల్లినిచ్చి వివాహం జరిపించాలి. ఒక మంచి ముహూర్తం ఉంటే చూడండి. అలాగే అయ్యా. రానున్న కార్తీక పౌర్ణమిన ఒక మంచి దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ రోజు వివాహ ముహూర్తమునకు నిశ్చయమయ్యింది. ఇక మరి నాకు సెలవు ఇవ్వండి.
అంటూ పంతులు గారు అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇక ఇదంతా దూరం నుండి చూస్తున్న సుభద్రాదేవిలో మాత్రం ఏదో తెలియని భయం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇక చీకటి పడింది. అదే రోజు రాత్రి సుభద్రాదేవి ఊరి చివరన ఉన్న కోనేటి దగ్గర, గిరి, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. మా అన్నయ్య నా పెళ్ళిని వేరొకరితో నిశ్చయించాడు. ఇక బాగా ఆలస్యం చేశాము. మా అన్నయ్య ఎలాగో నీతో పెళ్ళిని అంగీకరించడు. ఇక మనకు వేరే దారి కూడా లేదు. రేపు తెల్లారక ముందే మనం ఈ ఊరు విడిచి ఎటైనా దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. సరేనా గిరి? చెప్పు గిరి. అలాగే సుభద్ర, రేపు తెల్లారక ముందే నువ్వు ఇక్కడికి వచ్చేసి మన ఇద్దరం ఎక్కడికైనా దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకుందాం, సరేనా? ఇక సుభద్ర గిరి మాటలను దూరం నుండి గమనిస్తున్న గుణకేశవ్కి కోపం కట్టలు తెంచుకుంది. రేయ్, ఎంత ధైర్యంరా! నా ఇంట్లో పని చేసుకు బతికే విధవవి నీకు నా చెల్లి కావాల్సి వచ్చిందా? నా చెల్లినే ఇష్టపడతావురా నువ్వు? అంటూ ఆగ్రహంతో గిరిని బాగా చితిగా బాధించి చంపి ఆ శవాన్ని అదే కోనేరులోకి విసిరేశాడు. అన్నయ్య, అన్నయ్య, అలా చెయ్యకు. గిరి చాలా మంచివాడు. అన్నయ్య, నా మాట విను. అన్నయ్య, అన్నయ్య. అలా సుభద్రాదేవి వెక్కి వెక్కి ఏడుస్తూ తన అన్నయ్యను చాలా బతిమాలింది. ఇక ఆ వేదనను భరించలేక సుభద్రాదేవి కూడా అదే కోనేరులోకి దూకి తిరిగి సాగించింది. అలా అప్పటి నుండి సుభద్రాదేవి అయితే మరణించింది, కానీ ఆమె ఆత్మకు మాత్రం శాంతి కలగలేదు. ఆమె ఆత్మ తన ప్రేమికుణ్ణి వెతుక్కుంటూ ఇంకా ఆ కోనేరులోనే ఉండిపోయింది. అలా ఆమె కోపం, పగ, తపన కారణంగా ఆ కోనేరులోనే నీరు నల్లగా మారిపోయాయి. ఇక గ్రామస్తులు నీటి కోసం వెళ్ళిన వారిని ఒక్కొక్కరిగా బలి తీసుకోవడం ప్రారంభించింది. ఇక అలా గ్రామస్తులు భయపడిపోయారు. ఆ కోనేరు దగ్గరికి వెళ్ళడమే మానేశారు. ఇక అప్పటి నుండి ఎవరైనా పౌర్ణమి రాత్రి కోనేరు దగ్గరికి వస్తే సుభద్రాదేవి వారిని తన ప్రేమికుడిలా భావించి తనతో పాటే పాతాళానికి లాక్కెళ్తుందని అప్పటి నుండి మన ఊరి ప్రజల నమ్మకంరా. ఇదిరా జరిగింది. ఇక అంతా విన్న ప్రతాప్ తన తండ్రి జనార్దన్తో కలిసి ఆ ఊరి జమీందారు అయిన గుణకేశవ్తో మాట్లాడి ఆ కోనేరుకు శాంతి పూజ జరిపించి సుభద్రాదేవి ఆత్మకు శాంతి కలిగించేలా ఆ ఊరిలో ఒక ప్రేమ జంటకు ప్రేమ వివాహం జరిపించాడు. ఇక అప్పటి నుండి ఆ కోనేరు యథావిధిగా గ్రామ ప్రజలకు దాహం తీరుస్తుంది. ఇక సుభద్రాదేవి ఎప్పుడూ ఆగ్రహించలేదు.